హాయ్ అండి. ఒక మంచి రెసిపీ రైస్ రెసిపీ చేసి చూపిస్తున్నానండి. మంచి ఆకులతో ఈ మునగాకు అలాగే కరివేపాకు 2 చాలా మంచివండి. మునగాకు మాత్రం చాలా మంచిది. మనకు పిల్లలకు తినరు కాబట్టి మనం ఇలా పొడిలాగా చేసి రైస్‌లో పెట్టేస్తే అసలు పక్కకు పెట్టకుండా తినేస్తారు. మొత్తం పొడిలాగా చేసి వేస్తాము. చూడండి ప్రాసెస్‌లోకి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మునగాకు, కరివేపాకు తీసుకున్నాను. అలాగే నువ్వులు, శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి తీసుకున్నాను. నువ్వులు ఒక 3 స్పూన్లు, ధనియాలు ఒక 2 స్పూన్స్, మినపప్పు, శనగపప్పు ఒక్కొక్క స్పూను, హాఫ్ స్పూను జీలకర్ర, ఎండుమిర్చి మన స్పైసీ తగ్గట్టండి. ఒక 6 ఎండుమిర్చి తీసుకున్నాను. ఇలా తుంచేసుకొని అవి కడాయిలో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇక మునగాకుని ఇలా బాగా మంచిగా కరివేపాకు కడిగేసి ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. మనం డైరెక్ట్ కడిగేసి అలాగే వేపేసుకుంటే ముద్దలాగా వస్తుందండి, పొడిలాగా రాదు. మనం పొడి 1 వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు. అందుకే నేను ఇలా తడిపోయే వరకు క్లాత్లో ఆరబెట్టుకున్నాక కడాయిలో వేసి కొంచెమే ఆయిల్ అండి, కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. నేను పప్పులు కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాను, ఆయిల్ వేసి ఫ్రై చేయలేదు. మనం అన్ని ఆయిల్ వేస్తే ఆయిల్ ఎక్కువ అయిపోతుంది. ఎలాగో రైస్ చేసేటప్పుడు ఆయిల్ వేస్తాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసాను. అవి మాత్రం డ్రై రోస్ట్ చేసుకున్నాను. ఇలా మంచిగా వేపేసుకోవాలి. మరీ మాడకూడదు, అలాగని పచ్చిగా ఉండకూడదండి. ఇలా మంచిగా వేగిపోవాలి, లోపల తడిపోయి ఇలా వేగాక పక్కకు పెట్టేసుకొని మనం ఫస్ట్ వేయించుకున్న పప్పులు అన్నీ, ఎండుమిర్చి, అందులో రాళ్ళుప్పు వేసి ఇలా పట్టేసుకోవాలి. మరీ మెత్తగా ముద్దలాగా చేసుకోకుండా ఇలా కొంచెం పలుకులుగా ఇలా పొడిలాగా చేసుకొని అందులోని మనం ఆకు వేసుకొని మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలండి. అస్సలు వాటర్ వేయొద్దు, మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఇలా పొడిలాగా అవుతుందండి. చాలా మంచిగా స్పూన్తో కలుపుకుంటూ ఆన్ ఆఫ్ చేసుకుంటూ తిప్పితే ఇలా వస్తుంది. చాలా మంచి పొడి అండి ఇది. మనం ఇడ్లీలోకి అలా కూడా తీసుకోవచ్చు దీన్ని. కాకపోతే మనం ఇందులో చింతపండు వేయలేం కదా. తర్వాత నిమ్మరసం వేసి చేస్తున్నానండి నేను, చింతపండు వేయకుండా. ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. నేను ఒక పావు కేజీ రైస్ చేస్తున్నాను. ఆ పొడి మొత్తం వేయనండి, హాఫ్ వేస్తాను అందులో. కడాయిలో ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం జీడిపప్పు, పల్లీలు వేయించి పక్కకు పెట్టుకున్నాను. పిల్లలు ఇష్టంగా తింటారు కాబట్టి ఈ రైస్ని అవి వేసి పక్కకు పెట్టేసుకున్నాక కొంచెం జీలకర్ర, ఆవాలు, అదే నూనెలో పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం పసుపు వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. ఏమీ వేయొద్దండి. ఇంకా పప్పులు ఆల్రెడీ మనం పొడిలాగా చేసాం కాబట్టి పప్పులు అలాంటివి ఏమి వేయొద్దు. పల్లీలు, ఒక జీడిపప్పు సరిపోతుంది. తర్వాత రైస్ వేసేసుకోవాలి డైరెక్ట్. మంచిగా వేడి రైస్ అన్న వేసుకోవచ్చు. మన పిల్లల బాక్స్లోకి అయితే కొంచెం మన చద్దన్నం ఉన్న ఆ రైస్తో కూడా చేసుకోవచ్చు. బాక్స్లో కాబట్టి ఇలా వేడి రైస్ వేసాను. రైస్ వేసాక మనం పొడి మనకు సరిపడా వేసుకోవాలి. నేను చేసిన దాంట్లో సగం పొడి వేసాను ఒక పావు కేజీ రైస్కి. మనకు ఈ పొడి ఎక్కువగా ఉండాలండి, మంచిది, ఎక్కువగా తినాలి కాబట్టి రైస్ కంటే పొడి ఇలా ఎక్కువగా వేసుకొని అలాగ ఒక స్పూన్ నెయ్యి వేసాను, కొంచెం నిమ్మరసం వేసాను. మీరు పులుపు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకొంచెం నిమ్మరసం వేసుకోండి. ఇలా మొత్తం వేసి అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి. సాల్ట్ మీకు సరిపోతే టేస్ట్ చూసి వేసుకోండి. అంతా కలిపాక ఇలా జీడిపప్పు ఇవి పైన వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. మొత్తం కలిపేస్తే మెత్తగా అవుతాయండి. ఇలా పొడిని మిగిలిన దాన్ని ఇలా డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఉంటుంది. ఎప్పుడంటే అప్పుడు రైస్ చేసుకోవచ్చు. చాలా మంచి రెసిపీ అండి, మిస్ అవ్వకండి. ఒక్కసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు నచ్చితే ఒక కామెంట్ పెట్టండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.